ప్రకటించుకున్న ఆధిపత్యాలన్నీ రద్దు చేయబడ్డాయి. అంటార్కిటికా ప్రపంచ దేశాలన్నిటిది. ఇంతకీ ఆ నేలలో ఉన్న నిధి నిక్షేపాలు ఏమిటి? దేశాల మధ్య ఇంతలా ఉద్రిక్తతలు చోటు చేసుకోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం. 1970లలో అంటార్కిటికాను మొదటిసారిగా ఉపగ్రహాల ద్వారా రాడార్ సంకేతాలను ఉపయోగించి పరిశీలించారు. ఉపరితలం నుంచి దిగువన కిలోమీటర్ల మందాన మంచు పేరుకున్న అక్కడి నేలలో సుమారుగా 3 కిలోమీటర్ల లోతులో దాదాపుగా 400 హిమనీనద సరస్సులున్నాయని తేలింది. 1990లో రష్యా శాస్త్రవేత్తలు అంటార్కిటికా మంచు పర్వతాల కింద భూమి లోపల 3.5 కిలోమీటర్ల లోతులో ప్రపంచంలోనే అతిపెద్ద హిమనీనద సరస్సు ఉన్నట్టు వాళ్ళు తెలుసుకున్నారు. దానికి వాళ్ళు ఓస్టాక్ సరస్సు అని పేరు పెట్టారు. భూభౌతిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం అంటార్కిటికా మంచు పొరల దిగువన పర్వత శ్రేణులు ఉన్నాయని, 3 మహాలోయలు మంచుతో కప్పబడిపోయి ఉన్నాయని వెల్లడిస్తున్నారు. వాటిలో అతిపెద్ద లోయ 350 కిలోమీటర్ల పొడవున 35 కిలోమీటర్ల వెడల్పు